చేనేత సహకార సంఘాలకు ఆప్కో బాకీ ఉన్న డబ్బు వెంటనే విడుదల చేయాలని చేనేత కులాల సమైక్య ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ పాంపన రామకృష్ణ డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేయాలన్నారు. రాష్ట్ర చేనేత సహకార సంఘాలకు 13 సంవత్సరాలుగా ఎన్నికలు లేని కారణంగా సహకార సంఘాల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందన్నారు. తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మంగళగిరిలో చేనేత అభివృద్ధి కోసం వీవర్స్ శాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అదేవిధంగా అన్ని జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని కోరారు. వారానికి 2 రోజులు ప్రభుత్వ ఉద్యోగులు చేనేత వస్త్రాలను ధరించే విధంగా ప్రోత్సహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది 2,000 కోట్ల బడ్జెట్ను కేటాయించాలని డిమాండ్ చేశారు. చేనేత కార్మికులకు గతంలో అమలు చేసిన హెల్త్ ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేయాలని కోరారు. పాలవడ్డీ పథకాన్ని పునరుద్ధరించాలని, ఉచిత విద్యుత్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు శ్రీరామంతుల వీరబాబు, ప్రసాద్, వీరబాబు, గోపి, హరిబాబు, ఆదిమూలం గంగాధరం, కాకిబాబి తదితరులు పాల్గొన్నారు. అందరి దృష్టి కూడా తీసుకెళ్తా ఉన్నాం. కొన్ని మరి అమలవుతూ ఉన్నాయి, కొన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు చేనేత సమస్యలు. ముఖ్యంగా ఈ రోజు కాకినాడ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి చేనేత పరిస్థితి అయితే చాలా గడ్డుకాలంగా ఉంది. ఒక పక్కన ఆప్కో బకాయిలు, ఒక పక్కన సొసైటీలు ఆర్థిక పరిస్థితి, మరి రోజు కూడా క్షీణించే పరిస్థితుల్లో ఈ చేనేత పరిశ్రమ ఉంది. ముఖ్యంగా ఏ ప్రభుత్వం వచ్చినా సరే హామీలు కురిపిస్తున్నాయి తప్ప మరి దాన్ని నెరవేర్చే పరిస్థితి అయితే తక్కువగానే కనపడతా ఉంది. మరి చెప్పుకుంటూ పోతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక మరి చేనేత కార్మికులకి హ్యాండ్లూమ్కి 200 యూనిట్లు, మగ్గానికి అలాగే పౌర్లూమ్ మగ్గానికి 500 యూనిట్లు, అలాగే మరి గత ప్రభుత్వంలో 24,000 నేతలు వేస్తుంది, 20,000 ఇస్తారని అలాగే అనేక పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది. మరి 2 సంవత్సరాలు అవుతా ఉంది ప్రభుత్వం వచ్చి, 2 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఇప్పుడు మరి పవర్ చేనేతకి 200 యూనిట్లు, పవర్లూమ్కి 500 యూనిట్లు అనేది ఒక పథకం ప్రకటించడం జరిగింది. సంతోషం, చేనేత కార్మికులు ఎంతో కొంత ఊరట ఉంది. కానీ ఆ పథకంలో కొన్ని అడ్డంకులు, మరి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా చూపిస్తూ దాన్ని ఇబ్బంది పడతా ఉన్నారు. అది కూడా ఈ రోజు కలెక్టర్ గారి దృష్టికి, అలాగే హ్యాండ్లూమ్ డైరెక్టర్ ఏడీ గారి దృష్టికి కూడా అది చెప్పడం జరిగింది. మగ్గం ఉన్న ప్రతి కార్మికుడికి కూడా 200 యూనిట్లు వర్తించే విధంగా కలెక్టర్ గారు మరి ఆయన కూడా చొరవ తీసుకొని ముందుకు వెళ్ళాలని మేము ఆయనకి పర్సనల్గా వెళ్ళి ఎదుగుండా మాట్లాడటం కూడా జరిగింది. అంతేకాదు మరి 25,000 మరి చేనేత కార్మికులు ప్రతి చేనేత కార్మికులు 25,000 రూపాయలు ఇస్తారని హామీ ఇచ్చారు. 2 సంవత్సరాలు అవుతోంది. మరి దయచేసి మరి తొందరలో ఆ హామీని కూడా నిలబెట్టుకొని మీ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము చెప్తా ఉన్నాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో 13 సంవత్సరాలుగా చేనేత సహకార సంఘాలకి ఎన్నికలు జరిపించలేదు. తద్వారా చేనేత కార్మికులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది. పాలకవర్గం లేకపోతే వెంటనే చేనేత మరి సహకార సంఘాలకు మరి ఎన్నికలు నిర్వహించి అక్కడ పాలకవర్గాన్ని ఏర్పాటు చేయాలని మరి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. ఇంకోటి ఏంటంటే చేనేత సంబంధించి సొసైటీలకు సంబంధించి ఆప్కో సుమారు 200 కోట్ల చివర మరి బకాయిలు ఉండిపోయి ఉన్నాయి. ఈ ప్రభుత్వం అయితేనేమి, గత ప్రభుత్వం అయితేనేమి ఇమీడియట్లీగా ఆ అమౌంట్ రిలీజ్ చేసి చేనేత సొసైటీలు ఆదుకోవాలని మరి ఇదో డిమాండ్గా. అంతేకాదు ఈరోజు మంగళగిరిలో మరి లోకేష్ గారి నియోజకవర్గం లోకేష్ గారు మరి వేవర్సాలని అక్కడ వేవర్సాలని ఒకటి పెట్టడం జరిగింది. అందులో హ్యాండ్లూమ్ శారీస్ అవ్వచ్చు, డ్రెస్ మెటీరియల్ అవ్వచ్చు, అనేక మరి వస్తువులు అక్కడ తయారవుతూ ఉన్నాయి. ఈ 26 జిల్లాలో, అంతకుముందు 13 జిల్లాల్లో ప్రతి జిల్లా కూడా ఒక వ్యవసాయాలు పెట్టి చేనేత కార్మికుడికి పని కల్పించాలని మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం. అంతేకాదు మరి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి వారానికి 2 రోజులు చేనేత వస్త్రాలు ధరించాలి. ఎందుకంటే చేనేత వస్త్రం ధరిస్తే